సంక్షేమం పేరుతో 5 ఏళ్లుగా బటన్లు నొక్కి అలసిపోయిన జగన్ కు విశ్రాంతి ఇవ్వాలని కూటమి స్టార్ క్యాంపెయినర్ వంగవీటి రాధ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా చీరాల కూటమి అభ్యర్థి కొండయ్య యాదవ్ కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేశారు. కొత్తపేటలో కాపు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వంగవీటి రాధ పాల్గొన్నారు. కాపుల సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీని తరిమి కొట్టాల్సిందిగా రాధ పిలుపునిచ్చారు. మనందరూ భవిష్యత్తు నిర్ణయించబోయే ఎన్నికలు కాబట్టి మేమందరూ కలిసికట్టుగా తిరుగుతూ ఉన్నాం. ఆయన ఒక ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ పిల్లలతో పాటు మేమందరూ తిరుగుతూ ఉన్నాం. వేరే రకంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే తప్ప విజయం సాధించలేదని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నామండి. వాళ్ళు ఎన్నికలు జరుగుతున్న సమయంలో అధికార పార్టీ వాళ్ళు మీ అందరి దగ్గరికి వస్తారు. అందరికీ ఓటుకి 5,000 ఇస్తారంట. అందరూ తీసుకోండి అమ్మా, ఎందుకంటే మీ దగ్గర దోచేసి డబ్బే కాబట్టి అనేది అధికార పార్టీ డబ్బు ఎవరు కాదని మాకని అందరూ తీసుకోవాలి. ఓటు మాత్రం కొండయ్య గారికి ఏమని చెప్పండి మిమ్మల్ని అందరికీ కోరుకుంటాం. 5 సంవత్సరాల పాటు సంక్షేమం పేరిట బటన్ నొక్కానని చెప్పని పాపం జగన్ రెడ్డి గారు అలసిపోయారు. ఆయనకి విశ్రాంతి ఇద్దాం. 13వ తారీఖున ప్రజలు బటన్ నొక్కితే ఏంటో తీర్పు ఎలా ఉంటుందని కూడా మనందరం తెలియజేద్దామని చెప్పండి. ఇవాళ చంద్రబాబు గారు నిల్చోబెట్టిన వాళ్ళకి అందరికీ వెనకాల జన సైనికులు ప్రతి ఒక్కళ్ళు తోడుగా అండగా ఉన్నారు. నమ్మకంతో ఈ ప్రాంతంలో తప్పకుండా కొండయ్య గారికి గెలిపించిన బాధ్యత మనందరం తీసుకుందాం. ఇంకా వారం రోజులు ఎన్నికలకి ఉంది. వారం రోజులు అందరం కష్టపడతాం. తర్వాత 5 సంవత్సరాల పాటు మన కొండయ్య గారు మనతో పాటు ఉంటారు, మనందరితో పాటు కలిసికట్టుగా ఉంటారని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉండేది. మా నాయకులు కీర్తిశేషులు వంగవీటి రంగయ్య గారు ఇచ్చిన స్ఫూర్తితోటి ఆయన జోహార్ తెలియజేస్తూ ఆయన ఇచ్చిన పిలుపు, చెయ్యి కలుపు, చెయ్యి